కరోనా వేళలో వెలిగిపోయిన ఐటీ రంగం గడిచిన కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆ మాటకొస్తే కొంతకాలంగా సంక్షోభంలో కింద మీద పడుతున్నట్లుగా చెప్పాలి. దీంతో దిగ్గజ కంపెనీలు సైతం తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఇటీవల కాలంలో సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాల్ని కోల్పోతున్నారు. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం ఏడాది వ్యవధిలో ఐటీ దిగ్గజ కంపెనీలు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల్లో ఎంతమందిని ఇంటికి పంపారన్న దానిపై క్లారిటీ ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో 3 అగ్రశ్రేణి ఐటీ దిగ్గజ కంపెనీలు భారీగా తమ ఉద్యోగుల్ని తొలగించినట్లుగా వెల్లడైంది. ఇంతకు ఆ 3 కంపెనీలు ఏంటి అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో. ఈ 3 కంపెనీలు ఏడాది వ్యవధిలో 64,000 మందిని ఇంటికి పంపించినట్లుగా చెప్పాలి. ఇందులో మొదటి స్థానంలో ఇన్ఫోసిస్ నిలిస్తే, రెండో స్థానంలో విప్రో, మూడో స్థానంలో టీసీఎస్ నిలిచాయి. గత ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2024 మధ్యలో ఇన్ఫోసిస్ 24,994 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికితే, విప్రో 24,516 మందిని, ఇక టీసీఎస్ 13,244 మందిని ఇంటికి పంపించాయి. ఇక చిన్న మధ్య తరహా కంపెనీలు తీసేసిన ఉద్యోగులను కూడా కలుపుకుంటే విధుల నుంచి తొలగించిన ఉద్యోగుల సంఖ్య 1,00,000కు పైనే ఉంటుందని చెబుతున్నారు. ఇంతకు ఈ పరిస్థితికి కారణం ఏంటి అన్నది చూస్తే, అమెరికా, ఐరోపా దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో పాటు కంపెనీలకు రావాల్సిన ప్రాజెక్టులు తగ్గడం కూడా కారణమని చెబుతున్నారు. మాంద్యం పరిస్థితిలో కంపెనీలు తమ ఐటీ బడ్జెట్లను గణనీయంగా తగ్గిస్తున్నారు. దీని ప్రభావం ఐటీ కంపెనీల మీద పడుతుంది. తమకు తగ్గుతున్న ఆదాయాలకు తగ్గట్లు ఉద్యోగుల్లో కోత పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఉద్యోగాలు కోల్పోతున్న ఉద్యోగుల్లో అత్యధికులు సరికొత్త టెక్నాలజీలను నేర్చుకోకపోవడం కూడా కారణమని చెప్పాలి. మొత్తంగా ఐటీ రంగం ఎన్ని ఇబ్బందుల్లో ఉందన్న విషయాన్ని తాజా రిపోర్టు కళ్లకు కట్టినట్లుగా వివరాల్ని వెల్లడించిందని చెప్పాలి.